special thanks for Madam and Sir who are conducting the job mela in Hyderabad. So hoping for a good plan is to turn up for Hyderabad location. Okay? Yes, thank you. Thank you. ఇప్పుడు ఇవన్నీ కండిషన్స్ అయితే మీకు చెప్పారు సార్. వెళ్ళడానికి ప్రతి నెల కూడా మనం ఆపర్చునిటీ ఇచ్చినప్పటికి కూడా చాలా తక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నాడు వెళ్ళడానికి. అబ్బాయిలకైతే ఇంకా అకామిడేషన్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామంటున్నారు. కాబట్టి మీరు ఒక్కసారి ఏదైనా జాబ్లోకి ఎంటర్ అయితే నెక్స్ట్ ఆపర్చునిటీ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న జాబ్ సిస్టమ్, ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉందంటే గ్యాప్ ఉండకూడదు. చదువుకున్న తర్వాత గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఉంటుంది. ఆ 2 years గ్యాప్లో మీరు ఏదన్నా ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ మీకు పొంది ఉంటే మళ్ళీ ఆ గ్యాప్ కవర్ చేస్తుంది. కానీ ఆ ఏజ్ క్రైటీరియా 25 years లోపల మనకు ఏదో ఒక చోట కంప్లీట్ అవ్వగానే ఎడ్యుకేషన్ మనం ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే తప్ప నెక్స్ట్ అవకాశాలు చాలా బ్లీక్గా ఉంటున్నాయి. మనం ఇక్కడ మొన్న చాలా పెద్దది జాబ్ మేళా చేసాం. అక్కడ ఈ గ్యాప్ రావడంతో చాలా మందికి డిసడ్వాంటేజ్ అయింది. వాళ్ళ క్రైటీరియా ఏముంది, 25 లోపల ఉన్న పిల్లలకే వాళ్ళు జాబ్ ఇవ్వడానికి ప్రిఫరబుల్గా ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఏజ్ పెరిగినా కొద్దీ వాళ్ళు మనకి ప్రిఫరెన్సులు తగ్గుతాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఫ్రెష్ పిల్లలు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నా కానీ కొన్ని ఇంటర్ తర్వాత నేను కంటిన్యూ చెయ్యను, ప్రస్తుతం జాబ్ చేసుకుంటాను అన్న ఉద్దేశంలో ఉన్న వాళ్ళు ఇమీడియట్గా ఇట్లాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి మనకి ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోండి. హైదరాబాద్ పెద్ద దూరం ఏం కాదు మనకు. రాత్రి బస్ ఎక్కితే ప్రొద్దుంది అన్ని 5 hours మనం వెళ్ళిపోతాము. అకామిడేషన్ కూడా అబ్బాయిలకు వచ్చి అయితే అంత ఇబ్బంది ఉండదు. మీరు ఒక్కసారి ఎన్ని ఇవ్వగలుగుతారు వేకెన్సీస్ ఇప్పుడు మీరు ఇక్కడ?